ఏలూరు పడమర వీధి గంగనమ్మ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. అయితే జాతర క్రతువులో అత్యంత ముఖ్య ఘట్టమైన నల్లమారమ్మ అమ్మవారి ఆహ్వానాన్ని జాతర కమిటీ అధ్యక్షులు చోడే బాలు ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. దుష్ట శక్తుల ఆట కట్టించే శ్రీ నల్లమారమ్మ అమ్మవారిని దర్శించి పూజించడం వల్ల శాంతి, సుఖ, సంతోషాలు, ఆయురారోగ్యాలు మెండుగా కలుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మిక. దానికి ప్రతీకగా నల్లమారమ్మ అమ్మవారికి ప్రీతికరమైన చోడి రొట్టెలు, కారం ముద్ద, వెన్న ముద్ద, చుట్టలు, అగ్గిపెట్టె, నల్ల జాకెట్ ముక్క, నల్ల గాజులను సమర్పించిన భక్తులు తమను, తమ గ్రామాన్ని చల్లంగా చూడమ్మా అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సతీమణి బడేటి మీనా, మాజీ ఎమ్మెల్యే దివంగత బడేటి బుజ్జి సతీమణి రేణుక ప్రత్యేక పూజలు చేశారు. ఇదే సమయంలో పంబల వ్యక్తి అమ్మవారి ముగ్గును తీర్చిదిద్ది కథాగానం చేయగా గణాచారి ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పర్వాలేదు. పడవరి జాతర కమిటీ ఏర్పాటు చేశారు. అమ్మవారికి సందానించే అందరూ కూడా టికెట్ తీసుకోవాలి, గమనించాలి. అక్కడ ఏమన్నా లేని కూడా అమ్మా కార్యక్రమాలను మేళలను ప్రత్యేక అలంకరణ చేయించిన ఆ చివరి వరకు పంపించి అక్కడి నుంచి ఇదే పక్క అదే పక్క నువ్వు కూర్చోవాలి. పంపించండి. ప్రాబ్లం ఉంది కదా ఇక్కడ బాలు ఉంది. సాయంత్రం 5 తర్వాత ప్రాణాలతో అమ్మవారు నల్లమారమ్మ అమ్మవారు నల్లమారమ్మ అమ్మవారిని నల్లమారమ్మకి దర్శనం చేసుకుని చక్కగా నలుగురు వచ్చిందమ్మా తల్లి రావాలమ్మా. సాయంత్రం జాతర అన్నిటి అవకాశం లేదు. బృందావనంలో అశోక్
ఉన్నతమైనటువంటి నల్లమారెమ్మని తీసుకొచ్చే కార్యక్రమం అమ్మవారి దర్శనం 4 గంటలు ఉంటుంది. భారీగా బాణసంచ కాల్చడం ద్వారా మేళ అమ్మవారు మేళకి వెళ్ళేవాడు చెప్పి బయట పెట్టేవాడు మనం చెప్పేసి వెళ్తారు తెలియక నిధులు కొట్టుకోవడం సారి రాముడు సుబ్రహ్మణ్యం రమ్మన్నారు. జగన్మోహన్ రావు గారు మామిడి పెట్టి సుబ్రహ్మణ్యం గారు ఏం చూస్తారు? మరి ఈరోజు ఏలూరు పడమరవీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఇవాళ ఉదయం 8:30 నిమిషాలకు నల్లమారి అమ్మని మేడల్లో తీసుకురావడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికీ ఒక 30,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంకా రమారమి ఇంకో 30,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటు పోలీస్ శాఖ ఉండి అటు మున్సిపల్ శాఖ ఉండి అలాగే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అలాగే మేయర్ షేక్ నూర్జహాన్ గారి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చక్కని సౌకర్యంగా అలాగే దర్శనం కల్పించి బయటికి పంపిస్తాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం అంతా కూడా 3:30 గంటల వరకు అమ్మవారి దర్శనం జరుగుద్ది. ఆ 3:30 తర్వాత నుంచి అమ్మవారిని సాగనంపే కార్యక్రమం జరుగుద్ది. దాదాపుగా 460 మంది కళాకారులతో అమ్మవారిని మెయిన్ బజార్ మీదుగా బిర్లా భవన్ సెంటర్ మీదుగా అమ్మవారిని సాగనంపడం జరుగుద్ది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ వచ్చి విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాం. అలాగే మరి ఫిబ్రవరి 1వ తారీఖున మహాకుంభం జరుగుద్ది. ఆ రోజు తర్వాత రోజు 2వ తారీఖున అమ్మవారిని గంగానమ్మవారిని రమారమి 2,500 మంది కళాకారులతో అమ్మవారిని సాగనంపడం కార్యక్రమం జరుగుతూ అక్కడితో జాతర అనేది ముగుస్తుంది. ఇంకేమైనా